హలో ఫ్రెండ్స్, నేను మీ పల్లవి. వెల్కమ్ టు వన్ మోర్ రెసిపీ. ఈరోజు వీడియోలో మంచి చికెన్ కర్రీ చూపించబోతున్నానండి. కార్తీక మాసం అయిపోయింది కదా, సో నాన్ వెజ్ లవర్స్ కోసం, అందులోనూ చికెన్ అంటే పడి చచ్చిపోయే వాళ్ళ కోసం ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. థిక్ గ్రేవీతో బాగుంటుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. సో దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి గసగసాలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఎండు కొబ్బరి పొడి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోండి. అందులోకి తగినంత నూనె వేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్, ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీ పర్పస్ కోసం టమాటాని ప్యూరీ చేసి వేసుకుంటున్నాను. ఇక 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా ప్యూరీ చేసి వేసుకొని కలుపుకున్నాక కర్రీకి సరిపడా కారం, ఉప్పు వేసేసుకున్నాం కదా, సో సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఇదంతా పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చికెన్ ఉడకడానికి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను, మరీ ఎక్కువగా వేయట్లేదు. సో కుక్కర్లోనే చేస్తున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అనమాట. సో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి చికెన్ కర్రీ మంచిగా ఉడికిపోతుంది, రెడీ అయిపోతుంది అనమాట. ఇక చూడండి, విజిల్స్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఆయిల్ సపరేట్ అయిపోయింది, మనకి చికెన్ కూడా రెడీ అయిపోయింది అనమాట కర్రీ. ఫైనల్గా కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటే వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.